ఇండస్ట్రీలో ఉన్న ఒక థియరీ ఏంటంటే లైక్ ఎవరి గురించి మాట్లాడట్లేదు, నీ గురించి కూడా కాదు. లైక్ ఇండస్ట్రీ అమ్మాయి అనంగానే ఎక్కువ ఆలోచిస్తారు. లైక్ మ్యారేజ్ వరకు వెళ్ళడానికి చాలా మల్టిపుల్ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటారు. అవును, ఆ పాయింట్లో ఎప్పుడన్నా ఆలోచించడం జరిగిందా? నేను ఆలోచించలే. అంటే యాజ్ యూ సెడ్ వరల్డ్ He's also in industry, you know. తెలుసు మరి ప్రొడ్యూసర్. నేను కూడా బట్ ప్రొడ్యూసర్ ఉన్న హీరో ఉన్న అబ్బాయిల విషయంలో ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎటువంటి ఇవి రావు. అమ్మాయిలు అనేసరికి ఇండస్ట్రీ అమ్మాయి ఇంతే అని ఒక మార్క్ ఉండిపోయింది. ఇప్పుడు తగ్గుతుంది, బట్ ఉంది. దాని గురించి అడుగు. ట్రూ, అదైతే ఉంది, యాక్సెప్టెడ్. బట్ ఐ థింక్ the feeling, the moments you spend, the more you know the person, avani ravu ankondi. I don't think so that's the right way to look into it, because everybody has their own life, everybody has their own past, and everybody wants to go on with their lives. Maybe adi atla judgment chesude tappu anpistadi naakaithe, being saying that you're also human being, they're all human beings. Yes. We all do here for, like, you know, for the living. They want, I mean, somebody's passion kada. Passion la mistakes chesuna annadi, it's not a right thing. I'm not saying that, but knowing the person, I know Subhashri, like, she's a very nice girl, she's a lawyer. I like, you know, the thought process, and like, also I'm a sapiosexual. I like people who are more like that kind of person. And please elaborate, what is sapiosexual again? You'll think something else. Sapiosexual ante enti cheppa? అది ఒక వర్డ్. Sapiosexual ante ఏదో మంచి వర్డ్ అయి ఉంటది, అదే బ్యాడ్ వర్డ్. ఏంటది? it's like, you know, సెకండ్ పార్ట్ అర్థమైంది, ఫస్ట్ పార్ట్ ఏంటి చెప్పు. సాపియో అంటే ఏంటి? సెకండ్ చెప్పు. Basically, somebody who's intelligent. He likes people who are intelligent. Yeah, so atla. అండ్ సేమ్ క్వశ్చన్ నీకు కూడా. ఆస్ట్రేలియా పెరిగి అక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడి అక్కడ కల్చర్కి అలవాటు పడిన పర్సన్ని ఎలా ట్రస్ట్ చేసావు అనేది క్వశ్చన్. Honestly, I was very scared. Okay, నేను చాలా స్కేర్డ్ ఉన్నా. ఎన్నోసార్లు అంటుండే అమ్మాయి సెటిల్ రా, నువ్వు నన్ను ఆస్ట్రేలియాకి వస్తాను అంటుండే. డైరెక్ట్ అమ్మేయడమే ఇంకా. కేరళ స్టోరీస్ అది ఏదో అదే సినిమాల ప్రభావం. ట్రక్కులో వేసి ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేస్తున్నారు, షిప్పింగ్ చేస్తారేమో. అది నిజంగా నాకైతే అట్లా అనిపించింది చాలా. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను నా లైఫ్ లో. ఓకే, సో ఫస్ట్ అనేది నేను ఓకే షూట్ చేద్దామంటే ఓకే, దర్ ఆర్ పీపుల్, మేనేజర్, ఎవ్రీబడి ఇన్వాల్వ్, సో నో ప్రాబ్లం. బట్ నెక్స్ట్ టైంకి నేను ఆబ్వియస్లీ కొంచెం ఉంటది కదా, అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్, హూ ఇస్ దిస్ పర్సన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ surprisingly, I find Australian Indian people so much more sweet. Honestly, అంటే వాళ్ళు ఇంకా చాలా matured గా ఉంటారు. అండ్ ఎలా అయితే మనం ఇప్పుడు సెపరేషన్ చేసాము కదా, ఈ జెండర్ బయస్ దట్ యు నో, ఓ అమ్మాయి కదా నువ్వు అది ఆలోచించావా, ఇది ఆలోచించావా అనేసి, వాళ్ళకి చాలా జెండర్ న్యూట్రల్ ఉంటారు వాళ్ళు. ప్రతిదీ దే హ్యావ్ అ డిఫరెంట్ వ్యూ ఆఫ్ సీయింగ్ థింగ్స్. దే ఆర్ నాట్ వెరీ లైక్, యు నో, patriarchal in nature, so they believe in that, and they're very like chala comfortable ga communicate chestaru, and they do not have so much attitude basically. Abbayilo adi untadi kada, what do you call it, machoism, man ego, like Sandeep Reddy Banga type. ఆయన మ్యాన్ ఈగో లేదు సార్, నాకు సంబంధం లేదు సార్. ఓకే, నువ్వు ఎగ్జాంపుల్ తీయకమ్మా, ఆయన ఇప్పుడే ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. సో యానిమల్ టైప్ లో, అండ్ ఇంకా ఆ సినిమా అది రిఫరెన్స్ ఇస్తున్నావు అంతే కదా. ఓకే ఓకే, సో ఆ టైప్ లో కాకుండా కొంచెం చాలా జనరల్ ఉంటారు. సో ఓ ఇలా కూడా ఉంటారా అనేసి నాకు కూడా ఆలోచన వచ్చింది. అండ్ చాలా బ్యూటిఫుల్ గా చూసుకుంటారు యాక్చువల్లీ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న వాళ్ళు. నాకు మీ విషయంలో క్లారిటీ లేదు ఏంటంటే, ఆస్ట్రేలియా పేరులో మైసూరు, తెలంగాణ, మూడింటికి అసలు సింకే అవ్వట్లేదు ఏంటి? ఇప్పుడు ఒరిస్సా కూడా వస్తుంది. ఇప్పుడు ఒరిస్సా కూడా వస్తుంది. సో మా 4 fathers దే కేమ్ ఫ్రమ్ మైసూర్. సో 400 years నుంచి మా 4 fathers ఆర్ ఇన్ తెలంగాణ ఓన్లీ. సో అట్లా మా ఇంటి పేరు మైసూర్ అని వచ్చేసింది. బట్ వీఆర్ ప్రాపర్ తెలంగాణ. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఉస్మానియా మెడికల్ సూపరింటెండెంట్ యాజ్ వెల్. మై పేరెంట్స్ ఆర్ డాక్టర్స్. సో నేను ప్రాపర్ తెలంగాణ. అండ్ ఐ డోంట్ నో, మై మామ్ సైడ్ ఈస్ ఫ్రమ్ హొస్పెట్, బెల్లారి డిస్ట్రిక్ట్. సో ఐ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కర్ణాటక ఫ్రమ్ మై మామ్ సైడ్. And that's how I can speak little bit of Kannada and stuff, but there's nothing to do with we are proper Telangana people. సో అండ్ మైసూర్ అన్నది అట్లా వచ్చింది. 4 fathers నుంచి వచ్చినప్పటి నుంచి అట్లా వచ్చేసింది. మొన్న కూడా ఇమిగ్రేషన్లో పాస్పోర్ట్ పెట్టి పోతుండే బేగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, అటు చూసిండు
మైసూర్ ఉంది, ఈడు పుట్టింది హాస్పిటల్, ఈడు పోతుండు ఊరికే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, వై గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఇస్ క్లోజ్ నాట్ ఉండేవాడు. నేను అన్నారే నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు మైసూర్తో సంబంధం లేదు, ఎవ్రీథింగ్ ఈస్ వాట్ ఐ బిలాంగ్ హియర్ అని చెప్పిన. సో అట్లా. సో ఆస్ట్రేలియా నుండి ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఏంటి బ్రో? అంటే నేను ఎప్పుడు దిస్ ఇస్ టుడే వాట్ ఎవర్ ఐఎమ్ ఇస్ అన్ యాక్సిడెంటల్ లైఫ్. ఇట్స్ నాట్ ఎ లైఫ్ వాట్ ఐ రియలీ ప్లాన్. ఐ రియలీ డిడ్ంట్ వాంట్ టు బీ వాట్ ఐ యామ్ టుడే. ఇట్స్ జస్ట్ లైక్ 2016లో ఇట్లా చిన్నజీవ స్వామి వచ్చినప్పుడు ఐ వెంట్ టు దట్ ఈవెంట్ వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చి డిజిటల్ ఛానల్ స్టార్ట్ చేస్తా అని చెప్పింది 2016లో. డిజిటల్ ఛానల్ ఏంది నాకు అసలు ఐ డోంట్ ఈవెన్ నో. అప్పుడు ద వరల్డ్ వాస్ చేంజింగ్ టు డిజిటల్. టిల్ 2016 దే వర్ స్టిల్ హ్యావింగ్ డివిడీస్, నెట్ఫ్లిక్స్ ఉండకపోతుండే, ప్రైమ్ ఉండకపోతుండే, యూనో వీఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ రియల్ టైమ్ మూవీస్ ఇన్ ద థియేటర్. సో దాని తర్వాత 2016లో డిజిటల్ ఛానల్ స్టార్ట్ చేసినాం. వి డిడ్ సమ్ షోస్. అప్పుడే వి డిడ్ సమ్ మై వాయిస్ అని ఫర్ లోకల్ ఆస్ట్రేలియన్ స్టార్ట్ చేసినాం ఒక ప్రోగ్రామ్. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో విత్ మీ టీవీ యాప్ అని లోకల్ ఆస్ట్రేలియా పీపుల్ కోసం, బికాస్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్ ఇన్ ఆస్ట్రేలియా, వీ వాంటెడ్ టు షో కేస్ దెమ్. అట్లా మై వాయిస్ సీజన్ 1, 2 అని స్టార్ట్ చేసినప్పుడు వీ గాట్ అన్ ఆఫర్ టు డూ జబర్దస్త్ అండ్ దీప్ పీపుల్తోని 30 ఆర్టిస్ట్తోని in 2018 to do with 30 artists in Melbourne, the biggest show. Nobody has done it. So we collaborated Me TV and with couple of other guys and we did the biggest show like Pradeep, Parshini, Ilu another Dio వచ్చిన. అక్కడ ఆ షో చేసిన ఎంత పాపులర్ అయిందంటే, ఆల్రెడీ మై ప్యాషన్ ఆఫ్ కార్స్ వాజ్ నాట్ ఫ్రమ్ 2016 or 12, ఫ్రమ్ యాజ్ అ కిడ్. మై ఫస్ట్ కార్ కూడా నేను లెక్సస్ కొన్నా. అటువంటి నాకు ఎప్పుడు ప్యాషన్ ఉంటుండే. సో 2012లో 13లో నా ఫస్ట్ ఏఎంజీ కొన్నా, మర్సిడీస్ బెంజ్, బెంట్లీ కొన్నా. సో ఎప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు సడన్గా వాళ్ళు చూసి అరే కార్లు ఏంది, క్లాసిక్ కార్ ఏంది, ఇదేంది అదేందని టాక్ వస్తుంది కదా. ఎట్లా ఇప్పుడు కార్స్ చూసినప్పుడు, కార్స్ ఇస్ సంథింగ్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు. సో అట్లా ద వర్డ్ కేమ్ అవుట్. దెన్ ఐ గోట్ అన్ ఆఫర్ టు డూ విత్ రామ్ గోపాల్ వర్మ. కమ్మరాజును కడప పేరు మార్చారు, అమ్మరాజును కడప రైతులు. జస్ట్ అదే మా లాస్ట్ మూవీ ఇన్ తెలుగు బిఫోర్ ద కోవిడ్. ఆఫ్టర్ దట్ కోవిడ్ వచ్చేసింది. సో ఫిబ్రవరిలో, జనవరి రిలీజ్ అయింది. దట్స్ అబౌట్ ఇట్. దాని తర్వాత వి క్లోజ్డ్ ఆఫ్ అంతగా. సో ఆ జస్ట్ మూవీ ఫినిష్ అయింది. ఆ దాంట్లో ఉన్న ఆ కరెక్ట్ కోవిడ్ టైం, ఆ కాంట్రవర్సీలు ఇవి అవి చేసిన తర్వాత ఘోరంగా వైరల్ అయింది అన్ని థింగ్స్. మళ్ళీ షోస్ చేయడం స్టార్ట్ చేసిన, మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, అట్లా ఒక లైఫ్ ప్రోగ్రెస్ అవుతూ పోయింది. విచ్ టుడే వాట్ ఎవర్ ఐ యామ్, this was not my passion. I just followed my roads and it led me here.